మన ఊటీ న్యూస్ కి స్వాగతం. విద్యాధికురాలు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పాడేరులో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం మన్యం ప్రజల ఆరాధ్య దైవం మోదుకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత అంబేద్కర్ కూడలిలోని అన్నా క్యాంటీన్ వద్ద మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా గిడ్డి ఈశ్వరి విరాళంగా ఇచ్చిన 76,000 రూపాయల చెక్కును అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు అందజేశారు. చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఆయన పుట్టినరోజు తరఫున భువనేశ్వరి గారు ఎలాగైతే రాష్ట్రమంతటా ఈరోజు 76 లక్షలు ఎలాగ విరాళం ఇచ్చారో అన్నా క్యాంటీన్స్కి, ఆయన బర్త్డే నంబర్ 76 కాబట్టి అలాగే ఇక్కడ గిడ్డీశ్వరి గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎక్స్ఎమ్మెల్యే గారికి, అలాగే నేను కావలి గ్రీష్మ ఎమ్మెల్సీ ఇద్దరం కలిసి 76,000 విరాళంగా ఇస్తున్నాం. హ్యాపీ బర్త్డే సీఎం సార్. అనంతరం అన్నా క్యాంటీన్ లో వంటకాలు స్వయంగా వడ్డించి అందరితో కలిసి తాను తిన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి యొక్క ప్రీతమ నాయకుడు, విజనరీ నాయకుడు, వారి యొక్క 76వ పుట్టినరోజు సందర్భంగా పాడేరు నియోజకవర్గంలో వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చాలా సేవా కార్యక్రమాల్ని చేపట్టాం. దానిలో భాగంగా అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో దాదాపుగా 269 అన్నా క్యాంటీన్స్ ఉంటే వాటన్నిటికీ కూడా ఈరోజు ఉచితంగా అన్నం పెట్టమని చెప్పి అన్నదానం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క సతీమణి నారా భువనేశ్వరి గారు వారి తరపు నుంచి 76 లక్షల రూపాయలని అన్నా క్యాంటీన్లకు ఇచ్చినందుకు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 5 రూపాయలు ఈరోజు చెల్లించకుండా ఉచితమైనటువంటి భోజనాన్ని ఈరోజు అన్నా క్యాంటీన్లో పెడుతున్నారు. దానిలో మేము కూడా పాల్గొనడం, ఇక్కడ భోజనాన్ని మేము కూడా తినడం చాలా ఒక మరిచిపోని రోజుగా మేము గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, అంతేకాదు రాష్ట్రానికి ఈరోజు నవ యువకుడులా ఎక్కడ ఏ కార్యక్రమం అయినా సరే నేను మీకు తోడున్నానని చెప్పి ప్రతి దానికి కూడా ప్రజల తరపున ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిర్మించడం కోసం మొన్ననే అమరావతిని చట్టబద్ధత చేయడంతో పాటు
ప్రతి కార్యక్రమంలో అభివృద్ధిలో సంక్షేమంలో ముందడుగు వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకల్లో భాగస్వాములు అవ్వడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే ఈరోజు పాడేరులో మరొక కార్యక్రమం రక్తదానం. నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రక్తదానం చేస్తే అది చాలా చాలా ప్రాణాలని కాపాడేటటువంటి కార్యక్రమం కనుక వారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని డిగ్రీ కాలేజ్లో రక్తదానం రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే ఈరోజు విఓఎల్ ఎవరైతే విలేజ్ ఎస్ఎస్సి గ్రూపులకి విఓఎల్గా ఉన్నారో వాళ్ళకి 5G సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్స్ కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. కారణ జన్ములు, పితృ సమానులు, గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతటా వారి సతీమణి భువనేశ్వరి గారు అన్నా క్యాంటీన్స్లోని ఈరోజు ఒక రోజు అయ్యే ఖర్చు అంతా ఆవిడే భరిస్తూ 76 లక్షలు విరాళంగా ఇచ్చి అన్నా క్యాంటీన్స్లోని ప్రతి ఒక్కరికి అన్నదానం పెట్టండి అని చెప్పి మమ్మల్ని అందరినీ పంపించారు. దీనికి మా వంతుగా ఇక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డీశ్వరి గారు, అలాగే నేను కావలి గ్రీష్మ ఎమ్మెల్సీ ఇద్దరం కలిసి కూడా మా వంతు 76,000 విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు పాడేరులోని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం. ఇంకోటి ఏమిటి అంటే గిడ్డీశ్వరి గారు పర్సనల్గా కూడా ఈ కార్యక్రమంతో పాటు రక్తదానం రెడ్ క్రాస్ వాళ్ళతో కలిపి ఒక డిగ్రీ కాలేజ్లోని పెట్టారు. అలాగే తర్వాత ఇప్పుడు కలెక్టరేట్లోని ఎవరైతే వెలుగు విఓఏలు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు డిస్ట్రిబ్యూట్ చేసాము. అలాగే ఇప్పుడు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాము, అక్కడ కొన్ని అన్నదానాలు కానీ లేకపోతే పళ్ళు పంచుతున్నారు. అలాగే ఈరోజు చింతపల్లిలోని బైక్ ర్యాలీ ఒకటి తీసుకున్నారు. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి బర్త్డే అనేది ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న గిడ్డీశ్వరి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆవిడ నన్ను పార్టిసిపేట్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా ఆవిడ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఇంకా మంచి పేరు తీసుకొని వస్తూ మమ్మల్ని ఇంకా ముందు నడుపుతూ రాష్ట్రాన్ని ఇంకా సస్యశ్యామలంగా చేయాల్సిందిగా ఆ దేవుడు ఆయనకి శక్తినివ్వాలని, నిండు నూరేళ్లు ఆయన జీవించి మన ఆంధ్రులని ఇంకా అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్లాల్సిందిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మంచిది చాలా ఎవరమ్మా చూసుకుంటుంటే అది నార్మల్ డెలివరీ డాక్టర్